సంఘస్థులు పిఏలు ఉంటారు, ప్రతి నాయకునికి ఉంటారు. కానీ దానికి వచ్చేసి అక్రమార్జన ఉందా లేదా అనేది సమస్య. కాబట్టి ప్రతి ఒక్క నాయకునికి ఉంటారు, ఎమ్మెల్యేకు, ఎంపీలకు, ముఖ్యమంత్రులకు, అందరికీ ఉంటారు. ఇక్కడ మీరు చెప్పినట్టు కేఎన్ఆర్, నేను మనిషిని చూడలేదు కానీ చాలా రోజుల నుండి వార్తలు వింటున్నాను. అది కడప జిల్లాలోనే కమలాపురం, ఈ కడప ఎర్రగుంట్ల మధ్యలో కమలాపురం వస్తుంది. ఆడ 3 రోడ్ల కూడల్లో వచ్చేసి వాళ్ళ అమ్మా నాయన వాళ్ళు ఏదో టీ అంగడి చిన్న దోశలు పోసుకొని జీవిస్తా ఉన్నారనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. కాబట్టి చాలా చిన్న కుటుంబమే. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ మామ ద్వారా ఏదో పరిచయం ఏర్పడి సాక్షిలో విలేకరిగా ఏమో చేరాడంట. అది కూడా వాళ్ళ మామ ద్వారా. ఆ విలేకరిగా చేరిన తర్వాత మళ్ళా జగన్ రెడ్డికి పిఏగా అధికారం రాకముందే చేరినాడు, మళ్ళీ అధికారం వచ్చినా కంటిన్యూ అయ్యాడు. కాబట్టి బీద కుటుంబం అనేది వాస్తవం. లేదా ఒక బిలో మధ్య తరగతి కుటుంబం, కేవలం బీద కుటుంబం చెప్పకుండా కానీ బిలో మధ్య తరగతి. కాబట్టి ఇప్పుడు ఇంకా మరి సిటీ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా హైదరాబాద్ లో ఇల్లు, తర్వాత విజయవాడలో ఇల్లు, బెంగళూరులో ఇల్లు, తిరుపతిలో ఇల్లు, కడపలో ఇల్లు, తర్వాత భూములు, వాళ్ళ భార్య పేరు మీద దాదాపు 20 కోట్లు, దాదాపు 2 కేజీలు మరి బంగారు, ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్ గా వచ్చేసి అది అక్రమార్జన ద్వారా వచ్చినట్టు స్పష్టంగా అవుతుంది. ఆ అక్రమార్జనకు అనేక కారణాలలో మద్యం కూడా ఒక అక్రమార్జనకు ఒక మార్గంగా ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలో అతనికి వచ్చేసి ఏదో తిరుపతి దగ్గర లేఅవుట్స్ లో వచ్చేసి ఒక 10 ఎకరాలు, ఎకరా 8 లక్షల చొప్పున 10 ఎకరాలు కొన్నాడు. కాబట్టి ఆ నుండి ఈ తీగలాగితే డొంకంత కదులుతా ఉంది అనేది ఒక యాంగిల్ వస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చేసి ప్రూఫ్ ఉన్నట్టుంది అతని వరకు వచ్చేసి అక్రమార్జన అనేది. కాబట్టి ఇంకొక పిఏనే ఇంత సంపాదించింటే ఇంకా న్యాచురల్ గా అనేది యాంగిల్ వస్తుంది. దానికి తోడు ఛార్జ్ షీట్ లోనే ఏం చెప్పారు గతంలో, ఛార్జ్ షీట్ లోనే